ఇండస్ట్రీలో ఒకే కథతో అని కాకుండా ఒకే లైన్ స్టోరీలతో పలు సినిమాలు తెరకెక్కించడం సహజం. ఇలా ఒకే స్టోరీతో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అందుకుంది. కానీ అదే కథతో ప్రభాస్ మాత్రం తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని అందుకున్నారు. అవును, ఒకే స్టోరీతో వెంకటేష్ డిజాస్టర్ని అందుకున్నారు, కానీ ప్రభాస్ మాత్రం బ్లాక్ బస్టర్ని అందుకున్నారు. అవును, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే రకమైన స్టోరీలతో మూవీలు తెరకెక్కించడం షరామామూలే. ఈ రూట్లోనే వెంకటేష్ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన టూ టౌన్ రౌడీ అనే చిత్రం. ఈ మూవీ బాలీవుడ్లో అనిల్ కపూర్తో హీరోగా తెరకెక్కించిన తేజాబ్ చిత్రానికి రీమేక్గా తెలుగులో వచ్చింది. కానీ టూ టౌన్ రౌడీ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న కృష్ణమరాజు లీడ్ రోల్లో నటించడం విశేషం. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ను హీరోగా నిలబెట్టిన చిత్రం వర్షం. త్రిష హీరోయిన్గా శోభన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కథ కూడా దాదాపు టూ టౌన్ రౌడీ మూవీకి దగ్గరగా ఉంటుంది. దాదాపు 70% కథ ఒకే తరహాలో ఉంది. వర్షం, టూ టౌన్ రౌడీ రెండు సినిమాల మూల కథ ఒకటే అయినా స్క్రీన్ ప్లే మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అప్పట్లో వెంకటేష్ టూ టౌన్ రౌడీ స్టోరీతో డిజాస్టర్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత అదే కథతో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తెలుగులో ప్రభాస్ కథానాయకుడిగా స్టార్డమ్ తీసుకొచ్చిన ఈ సినిమా వర్షం. ఆ తర్వాత హిందీలో టైగర్ ష్రాఫ్ హీరోగా భాగి టైటిల్తో రీమేక్ చేయడం విశేషం. భాగి అంటే రెబల్ అని అర్థం. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం మరో ప్రత్యేకత.